నాట్ ఫర్ కిడ్స్. ఇక్కడ కిడ్ కొన్నాడికి ఈ సినిమా రావద్దు. ఒకసారి ప్లే చేయండి. చూడండి. 23లో కేసీఆర్ గారి పార్టీ టీఆర్ఎస్ అనేది గెలిస్తే రాసి పెట్టుకోండి, కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్, డైరెక్ట్ సీఎం కేసీఆర్ గారు సీఎం గారు. ఈ పెద్ద మనిషి ఇంకా చెప్పాడు 96 నుంచి 125 సీట్లు వస్తాయన్నాడు వైసీపీకి. సొల్లు 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 ఏదో సొల్లు కబుర్లు. చంద్రబాబు గెలిచే అవకాశమే లేదన్నాడు. ఎన్ని బుల్షిట్ అంట నేను. పవన్ కళ్యాణ్కి జీవితంలో రాజయోగం లేదన్నాడు. ఇప్పుడు ఎవరు సీఎం, ఎవరు డిప్యూటీ సీఎం? దీనికి మీరు ఏమంటారు సార్? చంద్రబాబు నాయుడు సీఎం, డిప్యూటీ సీఎం ఎవరు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లు పోటీ చేశాడు? 21. ఎన్ని గెలిచాడు? 21. 100% స్ట్రైక్ రేట్. అర్థమైందా రాజా? ఈ వ్యక్తి ప్రభాస్కి జీవితంలో హిట్స్ ఉండవన్నాడు. మాట్లాడుతున్నాడు. అసలు భారతదేశ సినీ జీవిత చరిత్రలోనే సూపర్ డూపర్ హిట్ కొట్టేశాడు కలికి నిన్నే. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. జాగ్రత్త పడుకుంటా. ఈ వ్యక్తి ఇంకా ఆగల, చాలా చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి రెండోసారి సీఎం అన్నాడు. నువ్వు ఏ ఫ్లోలో అయినా సొల్లు చెప్పేస్తావేంట్రా? రెండోసారి సీఎం అయిన వెంటనే చంద్రబాబు పవన్ కళ్యాణ్ జైలుకి పోతారన్నాడు. హైదరాబాద్ సన్ రైజర్స్ కొట్టేస్తుంది ఐపీఎల్ అన్నాడు. కొడిసిందా? బండాబద్ధాలు తెలుసా నీకు? జాతకాలు అంటే అది వాళ్ళ జాతకం అవునా కాదా నేను చర్చ పెడతా. నాగ చైతన్య, శోభిత ధూళిపాల వాళ్ళు వివాహ నిశ్చితార్థం అయితే వచ్చేసాడు, ఒక బోర్డు ఒక పెన్ను పట్టుకుని మార్కులు వేసేసాడు. ఎందుకు మాస్టర్ మాటిమాటికి అడుగుతారు? ఒకసారి అది ప్లే చేయండి. చైతన్య, సమంత 100కి కనీసం ఒక 50 మార్కులు ఇవ్వచ్చు. చైతన్య, శోభిత 100కి 10 మార్కులు కూడా వేయలేను. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగేయడమే. మిస్టర్ వేణుస్వామి, మనుషుల మధ్య అవుతాయి పెళ్లిళ్ళు, గ్రహాల మధ్య కాదు. Did you listen to that? ప్లానెట్స్ మధ్య కాదు, స్టార్స్ మధ్య కాదు. వాళ్ళ స్టార్స్ ను వెన్నైనా మ్యాచ్ అయ్యి ఇద్దరు మూర్ఖుల నుంచి పెళ్లి చేయి సెట్ అవుతుందా? అది అవదమ్మా. వాళ్ళ స్టార్స్ ఎంత దరిద్రంగా ఉన్నా నీలాంటి మూర్ఖుడితో కూడా పెళ్లి అయితే సుఖంగా ఉంటారు కొంతమంది. వాళ్ళు చిరంజీవి గారి ఫ్యామిలీని టార్గెట్ చేసి రామ్ చరణ్ గారికి, ఉపాసన గారికి పిల్లలు పుట్టరన్నావు, పుట్టారు. శాస్త్రి ఎలా ఉండాలో ఈయన అలా లేడు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. చాలా పొరపాటు. ఆయన దిద్దుకోవాల్సిన అవసరం ఉంది. అది ఉండాలంటే ఎంతగాడికి ఉందంటారు లేదంటే ఆయన మార్చుకోవాలి. లేకపోతే చట్టం మార్చాలండి, లోపల వేయాలి. నీకు సావేరా, కన్ఫర్మ్ నీకు సావే. వేణు పరాంకుశం, ఆయన శ్రీమతి వీణా శ్రీవాణి నిన్న తమ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఒక వీడియో వదిలారు. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. ఏమని? 5 కోట్లు డిమాండ్ చేస్తోంది మూర్తి అనుచరుడు అమర్ అండ్ టీమ్. ఏమిటండి మీరు మాట్లాడేది? 5 కోట్లు 5 కోట్లు 5 కోట్లు 5 కోట్లు 5 కోట్లు. మీ పర్సన్ ఎవరో చెప్తారా? మీరు బయట పెడతారా? చెప్పు సార్. చెప్పవా? చెప్పమంటా కదా. నా అనుచరుడు అమర్ అన్నారు. నా అనుచరుడు ఎవరు అమర్ లేరు. నేను ఈ విషయాన్ని మీకు చెప్పట్లా, పోలీస్కి చెప్పొచ్చా. స్ట్రోక్ మీద స్ట్రోక్, అనవసరంగా ఎదవనైపోయానన్న. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి స్వయంగా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చొచ్చా. ఇచ్చాడు చూసావా సిటీ స్ట్రోక్. నేను 5 కోట్లు డిమాండ్ చేశానని చెప్పి ఒక ఆడియో విడుదల చేశారు. ఆడియో మీద ఎంక్వైరీ చేయండి. వాళ్ళు ఎవరో తెలియాలి. నాకిప్పుడే తెలియాలి. ఆడియో వీళ్ళకి ఎలా వచ్చింది తెలియాలి. వీళ్ళ మనిషినే పంపించారా అంటే వీళ్ళు సెటిల్మెంట్కి పంపించారా, నేను అడిగితే వచ్చారా, విషయం తెలియాలి. తెలిసి తీరాలి. అసలు ఆడియోలో ఉన్నది ఎవరో తెలియడం కోసం నేను సైబర్ క్రైమ్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇచ్చాను. నాకు భయమేస్తోంది బావయ్య. దీనికి సంబంధించి పొలిటికల్ కాన్స్పిరసీ నడుస్తోందని నాకు తెలిసింది. ఎందుకంటే వేణు లాయర్లు వస్తారా, పోలీసులు వస్తారా, బ్రాహ్మణ సంఘాలు వస్తాయా, జర్నలిస్టులు వస్తారా అని అడిగారు. మరి ఆయన గెలుస్తారు అని చెప్పిన పొలిటికల్ పార్టీని ఎందుకు అడగలేదు అనుకుంటున్నారు? అడిగారు. అంటే అందుకనే సాక్షి పత్రికలో ఈరోజు శ్రీమతి వేణు యొక్క ఆరోపణల్ని
ఫస్ట్ పేజీలో వేశారు నిజమా? నా మీద నా ఫోటో పెట్టి. వేణు ఆరోపణలు చేస్తున్నారని అనలా. జర్నలిజం ముసుగులో 5 కోట్లు డిమాండ్ చేస్తున్నా జర్నలిస్ట్ మూర్తి బండారాన్ని వేణు వీడియో బయటపెట్టి. అంటే మీరు సర్టిఫికేట్ ఇచ్చారు అది బండారం అని, మీ మీద కూడా కేసు వేస్తాను. 5 కోట్లు నేను అడిగానా? ప్రూవ్ చేయి. నీ తరపు నేను వెళ్ళి పోలీసుని అడిగా ఆ ఆడియో ఎవరిది చెప్పండి అని. నాకు ఇప్పుడే తెలిసిన సమాచారం ఆడియో ఎవరిదో. నీ టీంలో పర్సనే, అదే మ్యాజిక్. నీ చుట్టుపక్కలే ఉంటుంది. నీ టీం అని చెప్పి మీ శ్రీమతే చెప్పారు మీ మనిషి అని. ఆ మనిషి ఎవరో ఇన్ఫర్మేషన్ పోలీసులు చెప్తారు. మీతో పాటు మీ బృందంలో ఉన్న పిఆర్ టీం, మీతో పాటు థాయిలాండ్ వెళ్ళిన టీం. అది ఒకరికి మధ్య జరిగిన ఫోన్ ఆడియో లాగా ఉందా? తెలీదు. ఫోన్ ఆడియో అయితే రింగ్ రావాలి, ఒక బీప్ రావాలి. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? యువతల వాయిస్ గట్టిగా ఉండాలి, అవతల వాయిస్ ఫోన్లో ఉన్నట్టు ఉండాలి. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. మీటింగ్ పక్క పక్కన పెట్టినట్టు ఎందుకు మంచిగా ప్లాన్ చేసుకోలేకపోయారా? అన్నీ వస్తాయి. సైబర్ పోలీస్కి చెప్పాను, జూబ్లీస్ పోలీస్కి చెప్పాను, కోర్టుకు కూడా వెళ్తా. నేను 5 కోట్లు అడిగాను. 5 కోట్లు ఇగో స్టూడియోలో వేసుకునేవి కూడా 5 కోట్లు లేవు నాకు. 4 ఎన్నో ఉన్నాయి. ఏ కులాన్ని, ఏ మతాన్ని, ఏ పార్టీని అడ్డం తెచ్చుకోవాలి. మీరందరూ ఒకవైపు నిలబడండి, నా నిజం ఒకవైపు నిలబడుతుంది. నాన్న పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. నిన్నగాక మొన్న రేవన్న దేవగౌడ కొడుకు మనవడి మీద పూజలు చేశారు, ఆ వీడియోలు ఉన్నాయి. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. పాపం వాళ్ళు అత్యాచారం కేసులో వెళ్ళిపోయారు వాళ్ళు జైలుకి. అవదు మరి మనది సామాన్యమైన పాదమా? ఐరన్ లెగ్గు పాదం. పార్టీని తీసుకొస్తున్నారు వైసీపీని. నీ వల్ల నాశనం అయిపోయింది వైసీపీ వాళ్ళే. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల దగ్గరే మీరు పూజలు చేయించారు. మీ వీడియోలోనే ఉన్నాయి దాడిచేటి రాజాతో పూజ చేయించానని, ఓడిపోయాడు. మీ వీడియోలోనే ఉన్నాయి బెట్టింగ్లు కాంచాని, నాశనం అయిపోయారు పాపం వాళ్ళు. అదిదా సార్ ఏమన్నారు? 7-8 ఏళ్ల క్రితం నేను డిమాండ్ చేశాను. 7-8 ఏళ్ళు మరి ఏం చేశారు మీరు? ఏమన్నారు? 7-8 నెలల నుంచి నేను వెంటాడుతున్నానా? ఎప్పుడు? 7-8 నెలల నుంచి. నేను మొన్న కదా స్టోరీ చేసింది. కాకినాడ నుంచి కాశీరామ్ గారి బామ్మర్తి సీతారాం గారి కోరిక మేరకు గురూజీ చాలా 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 అందంగా ఉన్నారు ఇప్పుడు. బిఫోర్ వేణుస్వామి గారికి ఇప్పుడు వేణుస్వామి గారికి చాలా తేడా కనపడుతుంది. నో టెన్షన్, ఏది వచ్చినా తీసుకోరు అస్సలు. క్వశ్చన్ మంచి వచ్చినా చెడు వచ్చినా, చెడుని ఎక్కువ తీసుకుంటాం, ఎంజాయ్ చేస్తాం. అంటే 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 నాకు ఒక పిచ్చి అలవాటు ఉంది, నన్ను ట్రోల్ చేస్తే నేను నైట్ పడుకునేటప్పుడు అది ఎంజాయ్ చేసి పడుకుంటాను. అర్జున నాతో కనెక్షన్ కట్ అవ్వకుండా ఉండాలంటే ఫోన్ రీఛార్జ్ చేయించు.